గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏపీలో ఒక అంశము రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే ఏంటంటే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ పైన గత ప్రభుత్వంలో అదేవిధంగా పెద్దలు ఎవరైతే వారితో పాటు పోలీసులు అరాచకం సృష్టించారు. అసలు ఆ ముంబై నటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి పోలీసులు ఆమెతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను అక్రమ కేసులు పెట్టి దాదాపు 3 రోజులు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఒక గెస్ట్ హౌస్లో 3 రోజుల పాటు ఆమెను అనేక రకాలుగా ఇంట్రాగేషన్ చేయడము, టార్చర్ చేయడం, తర్వాత దాదాపు 40 రోజుల పాటు జైల్లో ఉంచారు. అసలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఎవరి కోసం ఆమెను ఆ స్థాయిలో టార్చర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె పైన జరిగిన అఘాయిత్యం కావచ్చు, కనీసం మెన్షన్స్ వచ్చినప్పుడు ప్యాడ్స్ కూడా ఇవ్వలేదంట అక్కడ పోలీసు. అంటే ఆ రకంగా టార్చర్ చేశారంట. నేను చెప్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సో కొద్దిసేపటి క్రితమే ఆమె హైదరాబాద్కు చేరుకుంది. ముంబై నుంచి ఎయిర్పోర్ట్లో దిగి ఆమె కొన్ని కామెంట్స్ కూడా చేసింది. కాసేపట్లో నేను విజయవాడకి వెళ్తున్నా, నాకు ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేస్తున్నా నమ్ముతున్నానని చెప్పేసి ఆమె మాట్లాడింది. ప్రస్తుతం ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. ఒకసారి ఏం మాట్లాడింది అనేది ఒకసారి బయట ప్లే చేసిన తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and forcefully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable who is otherwise. రైట్, చూసాం కదా ఆమె ఏ రకంగా ఆవేదన చెందుతుందో. ఏపీ పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారు అని చెప్పేసి చెప్తుంది. అయితే నన్ను ఏ రకంగా వేధింపులకు గురి చేశారో ఆ పోలీసులు ఎవరనేది నాతోటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా తీసుకొని ఇప్పుడు విజయవాడ వెళ్తున్నా. నాకు ఇప్పుడున్న ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. దాంతోపాటు కొందరు నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదంతా కూడా అసత్యమే. వాళ్ళు ఏ రకంగా నన్ను వేధింపులకు గురి చేశారు ఏంటి అనేది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నాకు ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆమె చెబుతూ ఉంది. ఇప్పుడు విజయవాడకు బయలుదేరింది. అక్కడ విజయవాడ సిపిని కలిసిన తర్వాత పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించబోతుంది. దాని తర్వాత మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మరి పోలీసుల పాత్ర ఏంది, ఎందుకు ఆ స్థాయిలో పోలీసులు అంత ఇంట్రెస్ట్ ఏంటి, ఆ రకంగా వేధింపులకు గురి చేయాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడో ఆ కేసు ఇక్కడికి ఏపీలో తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, నిజంగా వైసీపీ నేత ఎవరైతే విద్యాసాగర్ అనే అతను ఉన్నాడా, అతనే ఉన్నాడా, అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు జనసేన నుంచి రాయపాటి అరుణ గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు, ఇక సీనియర్ న్యాయవాది ముప్పల సుబ్బారావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరుణ గారు మీ దగ్గరికి వద్దాం. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు చూసాం, ఏ రకంగా ఆవేదన చెందుతుందో, నన్ను ఏ రకంగా పోలీసులు వేధించారు ఆ సమయంలో అనే దానిపైన ఆమె చెప్తుంది. నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. ఎలా చూస్తారు ఇది? మీకు తెలిసే ఉంటుంది, మనం గతంలో కూడా ఒక అంశంలో మనం చర్చించాం డిస్కషన్లో, ఎవరు ఈ దువాడ ఇష్యూ అనుకుంటా, ఈ రకంగా వేధింపుల గురించి ఏదో ఇంకో విషయం కూడా మనం చర్చించాం. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, మహిళలపైన జరిగిన అరాచకాలపైన కూడా మనం చర్చించుకున్నాం. మళ్ళీ తాజాగా ఈరోజు చూసాం ఏ రకంగా అరాచకం సృష్టించారో. గతంలో మీరు చెప్పేవాళ్ళు
అరాచక ప్రభుత్వం అది ఏదని. కానీ ఇక్కడ మనకు రోజు రోజుకు ఒకటి కనిపిస్తుంది. ఇదే కాదు ఇంకా ఎన్ని బయటికి వస్తాయో. ఇప్పుడు ఇది బయటికి వచ్చింది. ఈ రకంగా చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులు అంటే మీరు ఏం చెప్తారు అరుణ గారు? ఒక మహిళకు ఏ రకంగా వేధించారు వాళ్ళనేది మీరు చూసేవారు ఆమె మాటల్లో. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. ఇట్లాంటి కేసులు ఇంకా ఎన్నో వస్తాయి అన్న భయం అయితే పెద్ద ఎత్తున మాలో ఉంది. ఒక 5 ఏళ్ల పాటు నిజంగానే అరాచకవాదం నడిచింది ఆంధ్రప్రదేశ్ లోనే. అప్పట్లో ప్రతిపక్షాలుగా మేము చెప్తూ ఉంటే ప్రజలెవరు కూడా నమ్మలేదు. నమ్మకపోబట్టే ఈవీఎంలో 40% ఓట్లు అనేవి వైసీపీకి పోలయ్యాయి. ఇవాళ ఒక్కొక్కటి వాళ్ళ దాష్టికాలు బయటకు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే కోపంతో అసలు రక్తం మరిగిపోతుంది. ఇంత దారుణమైన ప్రభుత్వంలో మనం బతికి బట్టగట్టామా అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని కూడా అనిపిస్తుంది నిజంగా నాలాంటి వాళ్ళకైతే. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే తప్పిదాలను వాయిస్ రేస్ చేసి అప్పట్లో పెద్ద ఫైటింగ్ చేశాం కాబట్టి అమ్మో ఇట్లాంటి దాష్టికాలకు మేము దొరకకుండా తప్పించుకోగలిగాం. మా అధిష్టానాలు మా వెనకాల ఉండబట్టే కదా కనీసం మేము సేఫ్ సైడ్ లో ఉన్నాం ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ముంబై అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు మద్దతు రారు కాబట్టి ఎవరిదో కేసు తీసుకొచ్చి వీళ్ళ భుజాన్ని వేసుకొని అసలు ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కేసుని ఇక్కడ వీళ్ళు భుజాన్ని వేసుకొని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ అమ్మాయికి ఆ కేసు పెట్టిన వాడికి ఆ కేసు ఇష్యూలో ఉన్నవాడికి ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. అమ్మాయి పాపం ఎక్కడో నటి, పైగా చదువుకున్న డాక్టరు, అన్ని చట్టాలు కూడా తెలుసుకున్న అమ్మాయి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అంత దారుణమైన పరిస్థితిని ఆ అమ్మాయి అనుభవించిందంటే తలుచుకుంటేనే ఒంట్లో ఒక రకమైన వణుకొస్తుంది. పైగా ఎవడో కుక్కల విద్యాసాగర్ ఒక బొక్క పకీరుగాడు చెప్తే ఐపీఎస్ ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక అమ్మాయిని అవుట్ ఆఫ్ లా వెళ్ళిపోయి తీసుకొచ్చి ఒక VTPS గెస్ట్ హౌస్ అంటే ఒక అరణ్యంలా ఉంది సార్. అట్లాంటి ప్లేస్ లో ఒక ఆడపిల్లని సార్, తీవ్రవాదులను కూడా బెటర్ సార్. అట్లాంటి ప్లేసుల్లో బాంబులు పెట్టి 100 మంది ప్రాణాలు తీసిన తీవ్రవాదులను కూడా అట్లాంటి గెస్ట్ హౌస్ లో పెట్టి హింసించారు. అట్లాంటిది ఒక ఆడపిల్ల హై ప్రొఫైల్ లైఫ్ లో బ్రతికినటువంటి ఒక ఆడపిల్ల వాళ్ళ నాన్న పైగా దేశానికి సేవ చేస్తున్నటువంటి నేవీ ఆఫీసరు అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ VTPS గెస్ట్ హౌస్ లో పెట్టి కనీసం ఆవిడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అసలు మెన్స్ట్రువల్ టైంలో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టారు అంటే నిజంగానే IPS లా లేదంటే వైసీపీకి కూలి రౌడీలా అడగాలని అయితే క్లియర్ గా ఉంది సార్. నాకు వీళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఇటీవల, వైసీపీ పార్టీ ఇటీవల. వాళ్ళు చాలా మంచి ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్, ర్యాంకర్స్, గొప్ప సేవలు అందించిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మీరు పొజిషన్ ఇవ్వకుండా పక్కన పెడతారా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు సార్ వైసీపీ నాయకులు. నాతో ఉన్న డిబేట్లను కొంతమంది వాళ్ళని అడుగుతున్నాను సార్ నేరుగా. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అవుట్ ఆఫ్ లా వెళ్ళిపోయి మొత్తం వ్యవస్థను అంతటిని ఒక ఆడపిల్లని హింసించడానికి ఉపయోగించినందుకు వాళ్ళు గొప్ప ఆఫీసర్లు అయ్యారా? లేదంటే కేవలం చీటింగ్ కేసులో, ఫోర్జరీ సంతకం కేసులో ఏ సెక్షన్ చెప్పింది సార్? ఫోర్జరీ సంతకం కేసులో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పైగా అరెస్ట్ చేసింది ఒక రోజు అయితే మళ్ళీ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసింది 3 రోజుల తర్వాత. కనీసం 24 hours లో కోర్టులో ఆవిడ ప్రొడ్యూస్ చేయాలి తీసుకెళ్లి. కానీ 3 రోజుల తర్వాత చేసి 3 రోజులు ఆవిడని ఎక్కడ పెట్టారు? ఏం చేశారు? కేవలం ఆవిడ ఇంట్రాగేషన్ చేశారా? అంతకు మించి ఇంకేమైనా చేశారా? IPS కూడా ఆవిడ మీద బలాత్కారానికి పాల్పడ్డారా? కేవలం అరుణ గారు అంటే విషయం ఏం తెలుస్తుందంటే ఇంటరాగేషన్ కాదు, రాత్రంతా ఇంటరాగేషన్ చేశారా? ఏం చేస్తారు ఇప్పుడు అదే అసలు విషయం. ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇంకా. అవునండి, ఒక ఆడపిల్ల పైగా ఆవిడ అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆడపిల్ల అయితే కుక్క కనిపించిన వెంటబడి కుక్కలు వీళ్ళంతా చూస్తా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి న్యూడ్ ఫొటోస్ లీక్ అవుతుంటే ఏం రాష్ట్రం, ఏం నాయకులు రా బాబు అని తలబొట్టుకోవాల్సి వస్తుంది. మేము రాజకీయాల్లో ఉన్నందుకు మా దరిద్రం కొద్ది. ఎందుకంటే చూడాలి తప్పదు, అప్డేటెడ్ ఏంటి రేపు మీరు డిబేట్లు పెడతారు, డిబేట్ లో మాట్లాడాలంటే వాస్తవం ఏంటో మేము తెలుసుకోవాలి. ఆ దౌర్భాగ్యం వద్దు అనుకున్నా మేమన్న ప్రొఫెషన్ దృష్ట్యా చూడాల్సిన పరిస్థితి. ఒక్కొక్కటి పైనుంచి కింద దాకా చూపిస్తున్నారు మాకు. అట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి నాయకులు అంత అందమైన అమ్మాయి వాళ్ళ చేతికి దిక్కితే అమ్మాయి నిజంగా బయట పడట్లేదు కానీ నిజంగా ఇప్పటికి కూడా మాకు స్టిల్ ఈ రోజుకి సందేహం ఉంది. వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని ఏదో కంపల్సరిగా ఆవిడ మీద శారీరక దాడికి పాల్పడే ఉంటారు, బలాత్కారం చేసే ఉంటారు. అమ్మాయి బయటకు పెట్టట్లేదు. ఒక్కొక్కరిని ఈ కేసులో ఎప్పుడైనా సరే ఎన్డీఏ గవర్నమెంట్ ఆ అమ్మాయి దగ్గర నుంచి పూర్తిగా ఆధారాలను గోప్యంగా సేకరించి ప్రతి ఒక్కరికి శిక్ష వేయాలి. అందులో సజ్జలు ఉండనివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వనండి, సజ్జన్ జిందాల్ గారు ఎవరైనా మాకు సంబంధం లేదు. ఒక ఆడపిల్లని ఆ స్థాయిలో అవుట్ ఆఫ్ లా వెళ్లి రాక్షసంగా ఒక తీవ్రవాదిని పట్టుకున్నా సరే అట్లా ప్రవర్తించదు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ఇప్పటి వరకు మనం చూడలేదు. అసలు కనీసం అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి అనంతబాబుని ఎప్పుడన్నా ఆ స్థాయిలో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా సార్? ఇంట్రాగేషన్ చేశారా? అట్లా చేశారా ఎప్పుడన్నా? ఇంతవరకు లేదు కదా. పోనీ సుగాలి ప్రీతి ఇష్యూ ఎవడన్నా అంతగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి ముంబై నుంచి ఆవిడ తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఒక స్టేషన్ లో ఒకరితో కేసు, ఇంకొక స్టేషన్ లో ఇంకొకరితో కేసు ఆమె ఏం చెప్తుందంటే ఒకటండి, ఒక టెర్రరిస్ట్ కూడా ఆ రకంగా ట్రీట్ చేయరండి నన్ను, ఆ రకంగా తీసుకొచ్చారు.
బాంబు దాడులకి అక్కడ హైదరాబాద్ లో బాంబు దాడులకు పాల్పడి వందలాది మందిని చంపిన కసబ్బులు కూడా ఆ స్థాయిలో చేయలేదండి బాబు మన తెలుగు రాష్ట్రాల్లో. అట్లాంటిది అంత దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారంటే ఎంత కమ్ముడు పోయి ఉంటే సార్ అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం. ఆ సజ్జన్ జిందాల్కి ఎంత ఇసిరేసి ఉంటే సార్ అంత దారుణంగా అమ్మాయిని హింసించారు. ఒక ఆడపిల్ల ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె కుటుంబము ఆమె ఎంత నరకం అనుభవించుంటారు సార్. కేవలం భారతీ పే అనే ఒక చిన్న స్టిక్కర్ క్రియేట్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి ఇప్పటికీ అంట మీరు అన్నట్లు అరుణ గారు మీరు అన్నట్లు ఇంకా ఏదో జరిగి ఉండొచ్చు అని మీరు అంటున్నారు చూడ కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికీ ఆమె షాక్ లో ఉందంట. పడుకుంటే రాత్రిలో షాక్ ఏమైతుంది ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు. ఈ విషయంలో రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ ఫోకస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద పెట్టి శిక్ష నిరంకుశంగా వ్యవహరించాలి వాళ్ళ పట్ల. ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా వీళ్ళు బలాత్కారానికి పాల్పడే ఉంటారు. అది రాజకీయ నాయకులు అవనివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు అవనండి. లేదంటే 3 రోజులు బయట ప్రపంచానికి తెలియకుండా ఆవిడని ఎందుకు దాచారు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత? అప్పటి వరకు ఆవిడని ఏం చేశారు? అంత సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఘోరమైన నేరం ఆమె ఏం చేసింది? ఆవిడ మీద పెట్టిన కేసుకి ఆవిడ పట్ల వ్యవహరించిన తీరుకి ఏమైనా సంబంధం ఉందా? అది చట్టాల్లో ఉందా? భారత చట్టాల్లో ఎక్కడైనా అక్కడ ఉందా? అలాగా ఏం చదువుకొని ఐపీఎస్లు అయ్యారు వాళ్ళు? ఏ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యేలా చేశారు? జగన్మోహన్ రెడ్డికి సర్వీస్ చేశారా? ఇండియన్ పబ్లిక్ సర్వీస్ చేశారా వాళ్ళు? అట్లాంటి నాయకులు పూర్తిగా లైఫ్ టైం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఖచ్చితంగా శిక్ష వేసి తీరాలి. అట్లాంటి వాళ్ళని చూసి బుద్ధి రావాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వాలు ఎవడైనా అలా చెయ్యమంటే భయపడేలాగా ఆఫీసర్లు. అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. బాజీ గారు నమస్కారం అండి. రాజేష్ గారు. బాజీ గారు, దురదృష్టకరం మనం ఇలాంటి డిస్కషన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంత దారుణంగానా? నమస్కారం రాజేష్ గారు, ఛానల్లో ఉన్నటువంటి అరుణ్ గారికి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, మీ ద్వారా వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భం. కరెక్ట్. చట్టాన్ని, సమాజాన్ని గౌరవించలేనటువంటి రౌడీలని, అంతకులని, నేరమయ రాజకీయాలు వెనుక ఉన్నటువంటి వ్యక్తులని మనం గెలిపిస్తే ఏం జరిగిందనే దానికి ఇది ఒక మచ్చు తునకండి. ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలకి, పార్లమెంట్లకి వెళ్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ క్రీడలో బలవుతున్నటువంటి అమాయకుల్లో ఇదొక కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. వాస్తవానికి ఈ కేసులో గతంలో ఉన్నటువంటి అంశాలు ఏవనేవి పరిగణలోకి మనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే అది బొంబాయి పోలీసులకు సంబంధించినటువంటి అంశం అండి. ఆంధ్ర పోలీసులు, అందులో ప్రత్యేకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేకమైనటువంటి తాపేదారుగా వ్యవహరించి తనే కేసును ప్రోత్సహించి ఆ కేసులో విషయాలు గున్ని మాట్లాడితే రీల్స్ పెడతా ఉంటాడు. నేను నిజాయితీ పరుణ్ణి, నా అంతటోడు లేడు, నేను అంత పోలీస్ అధికారులు లేరని చెప్పినటువంటి విషయాలు గున్ని, అదేవిధంగా ఈ పూర్తిగా తార్పుడికి, తాపేదారులకి, ఇటువంటి తప్పుడు మార్గాలకి కేరాపడ్రస్ గా మారినటువంటి 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి అధికారం లేని ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురు ఈ కుట్రలో ప్రధానమైనటువంటి పాత్రధారులు. తక్షణమే ఈ పోలీస్ అధికారులని సర్వీసుల నుంచి రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేయకపోతే ఇటువంటి దౌర్భాగ్య పోలీసులు ఉన్నంత కాలం పోలీస్ వ్యవస్థకి మాయని మచ్చగా మారుతుందండి. నాయన పోతాడ్రా నాయన, మీరు ఇలాంటి వ్యవహారాల్లో ఇలాంటి దొంగలని మీరు కాపలాగాడి ఇలాంటి నేరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులకు అండగా నిలబడితే పోతాడ్రా నాయన అంటే వినకుండా పోలీస్ అనేటువంటి పదాన్ని పొరుగు తీసినందుకు, ఎవరైతే మనం సహజంగా అనుకుంటామండి, రిటైర్ అయిపోవద్దు ఉద్యోగం అనుకొని ఇంట్లో కూర్చున్నా జీతం వస్తుంది. అదే జీతం కోసం కక్కుర్తి పడుతున్నాయి, పై జీతాల కోసం, పైన ఉన్నటువంటి అక్రమ సంపాదన కోసం కక్కుర్తి పడేటువంటి ఈ పోలీస్ అధికారులు మాత్రమే ఇవాళ జైల్లో జీవితం గడపాల్సినటువంటి పరిస్థితికి వచ్చేటువంటి స్థితి పోవాలి. ఉద్యోగాలు తీయాలా, వాళ్ళ రిమూవల్ చేయాలా, ఖచ్చితంగా వాళ్ళ జైలుకు పంపాలా. ఇంకో మాట కూడా ఉందండి. నేనేమంటే జీవితం జైల్లో గడపడం గొప్ప కాదు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రియమైనటువంటి గుర్తు ఒకటి ఉందండి, ప్యాను గుర్తు. ఆ ప్యాను గుర్తు ఇవాళ ఒకనాడు గాలి వీచింది, ఒకనాడు గాలి దారి తప్పించింది, ఒకనాడు వీళ్ళకి అండగా నిలబడి సేద తీర్చింది. కానీ ఇప్పుడు తాడై ఖచ్చితంగా ఉరేసుకొని చావమని చెప్పని ఆ ఫ్యాన్ గుర్తు ఇంట్లో ఉన్న ఫ్యాన్ పిలుస్తోంది. మీ అమ్మా నాన్న కడుపున మీరు ఎలా పుట్టారా, నీకు కూడా ఒక తల్లి ఉంది కదా, నీకు ఒక చెల్లి ఉంది కదా, నీకు కూడా అక్క ఉంది కదా, ఆ స్త్రీని కూడా ఇటువంటి అక్రమ కేసులో పెట్టి తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టి
42 రోజుల పాటు జైల్లో పెట్టావే, నీ తల్లిని నీ చెల్లిని నీ అక్కని కూడా ఇదే రకంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మహిళా సమాజం ప్రశ్నించింది అనుకోండి, వీళ్ళు ఎక్కడ బతకాలనేది ఆలోచన బట్టి వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్యలు ఉంటారు చూసారా, వాళ్ళు ఇటువంటి మగాళ్ళతో కాపురాలు చేస్తున్నందుకు, ఇటువంటి మగాళ్ళతో పిల్లల్ని కంటున్నందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే తాపార్చి తాపేదారులుగా ఉండి సంపాదించుకొచ్చినటువంటి సొమ్ముతోనే ఆ పిల్లల్ని పెంచేది. వీళ్ళకి వచ్చేటువంటి ఆ రక్తపు సొమ్ముతో పెరుగుతున్నటువంటి బిడ్డలు కూడా ఇటువంటి దుర్మార్గులుగానే తయారవుతారు. యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తులు కాపాడాల్సింది పోయి ఒక అబలను తీసుకొచ్చి కావాల్సినటువంటి పద్ధతిలో శిక్షించి ఆ అమ్మాయితో కేసు విత్డ్రా చేపించి భయపెట్టి బాధించి చేసినటువంటి వైనం ఈ రోజున సభ్య సమాజాన్ని సిగ్గుతో తల వంచే పరిస్థితి జరిగిందండి. అవును, చట్టాన్ని ఇవి మనం ఏదో రియల్ లైఫ్ లో చూసేవాళ్ళం, సినిమాలో ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా చేసేవాళ్ళు, కానీ ఇక్కడ రియల్ గా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎస్, కుట్ర కుతంత్రాలు ఎలా చేయొచ్చో అని చెప్పని ఒక రౌడీ షీటర్ని, ఒక దొంగని, ఒక నేరమైనటువంటి ముఖ్యమంత్రిగా ఎంచుకుంటే, ఒక దుర్మార్గుడు పాలకుడు అయితే దుర్మార్గమైనటువంటి వ్యవస్థలని కూడా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క గొంతు ఎలా నొక్కుతాయి, చట్టం పేరు మీద ఉన్నటువంటి లొసుగులతో వాటిని అవకాశంగా వాడుకొని ఎలా చంపుతాయి అనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు మాత్రమే. దురదృష్టకరం. తక్షణం ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. న్యాయం జరగాలి అంటే ఈ దోషుల ఫోటోలు పెద్ద పెద్ద పత్రికల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా వేసి వీళ్ళని రిమూవల్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారి. నిరంతరం దాన్ని పర్యవేక్షించినటువంటి ఆ అవకాశం ఉన్నటువంటి ఆ పద్ధతిలో తనే పూర్తిగా దీనికి ప్రేరేపించి చేశాడు. కాబట్టి మొట్టమొదటి ఏమన్నా సజ్జల ఉండాలా, ఏటుగా క్రాంతి రాణా ఉండాలా, ఏ3గా విశాల్ గుర్ని ఉండాలా. ఇందులో కాదండి, ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందంటారా మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందంటారా? ఆయన ప్రోత్సాహంతోనే కేసు నడిచింది చెప్పని వాళ్ళ దర్యాప్తులో తేలేటువంటి పరిస్థితి. అతను పూర్తిగా ఇందులో ఉన్నాడు. సజ్జల వెనకాల లేకుండా ఈ రాష్ట్రంలో ఈగ కూడా పక్క కదిలేటువంటి పరిస్థితి లేదు. పైలు ఎక్కడ కదిలే మాట లేదు. ఏ చర్య జరిగేటువంటి పరిస్థితి లేదు. రాజకీయ ప్రేరేపిత కేంద్రంగా ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి పూర్తి వ్యవహారాలు ఒక జోన్ ని పెట్టుకొని తన చేతిలో ఇటువంటి క్రీడలు మొత్తం నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇందులో ఖచ్చితంగా వ్యవహారంలో వ్యూహకర్తగా చేసినటువంటి ప్రోత్సాహకర్తగా అతనికే సంబంధం. కుక్కల విద్యాసాగర్ ఏదైతే దోషి ఎవరైతే సజ్జన్ జిందాల్ ఉన్నాడో ఇతను ఉన్నటువంటి లింకులకి కారణభూతులైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రేరేపితం లేకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా ఒక పోలీస్ అధికారి ఇందులోకి ఇన్వాల్వ్ అయి తన పరిధి దాటి రాష్ట్రాన్ని దాటి తన కేసుని విస్తరించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎత్తుకొచ్చి చేసి ఇంట్రాగేషన్ పేరు మీద చేసినటువంటి ప్రక్రియ పూర్తి చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా పూర్తిగా అమ్మాయిని 42 రోజులు జైల్లో పెట్టి ఆ అమ్మాయికి చేసినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమే. ఈ ప్రాంతంలో ఎటువంటి చర్య జరిగినా, ఎటువంటి అన్యాయం జరిగినా, ఎటువంటి దురదృష్టకరమైనటువంటి పాలన జరిగినా దుష్ట శక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి మొట్టమొదటి ముద్దా ఇందులో. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి మనము ఈ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వద్దాము. ఒక సీనియర్ న్యాయవాది. సుబ్బారావు గారు, చూస్తున్నాం కదా ఈ స్థాయిలో ఆమెను కేసులు పెట్టి టార్చర్ చేసి దాదాపు 45 రోజుల పాటు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంత స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి ఉంటారా? దాదాపు 9 సెక్షన్స్ పెట్టారండి మీ మీద. అవునండి. ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2018లో జత్వాని పాపం ఈ విద్యాసాగర్ ఇంటికి వచ్చేసి కృష్ణా జిల్లా వాళ్ళ ఇంటి ముందు నుంచొని 2 లక్షల రూపాయలు ఇస్తావా లేకుంటే నిన్ను బదనామం చేయమంటావా అని బెదిరించిందని చెప్పేసి కంప్లైంట్ లో రాశారు. ఏ 2 కోటో అంటే నమ్మేవాళ్ళమేమో. అవును. ఆమె ముంబై నుంచి ఫ్లైట్ లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇంత చేసి 2 లక్షల అంత కక్కుర్తి పడే పరిస్థితి కాదు. అయినా కానీ ఆనాటికి అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చేసి ఒక సింగిల్ గా ఉన్న మహిళ ఆ విధంగా థ్రెటన్ చేయడం సాధ్యమేనా? కంప్లైంట్ అంతా కూడా పోలీసు డ్రాఫ్టింగ్ లాగానే ఉంది. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. అసలు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ లో జత్వాని సంతకం లేదండి. ఓకే. విద్యాసాగర్ జత్వానికి అగ్రిమెంట్ రాశారట. ఈ అగ్రిమెంట్ లో ఆమె సంతకం లేదు, ఏమీ లేదు. ఇది క్రియేటెడ్ డాక్యుమెంట్. ఏం అగ్రిమెంట్ అది? ఎప్పుడు చెప్పారండి? 30/11/2018 జరిగింది. ఇన్ని సంవత్సరాల పాటు ఫోర్జరీ సిగ్నేచర్ అని చెప్పేసి
ఇప్పుడు చేస్తారా? అయినా 2వ తారీఖు ఫిర్యాదు ఇస్తే 2వ తారీఖున న్యాయస్థానానికి వెళ్ళి చర్చి వారెంట్ తీసుకుంటారు. 2వ తారీఖు అధికారుల యొక్క ఆదేశాలు తీసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటారు. అదే రోజు వెళ్ళిపోయి ఫ్లైట్లో వెళ్ళిపోయి 3వ తారీఖు అరెస్ట్ చేస్తారు. 3వ తారీఖు అరెస్ట్ చేసి ఎప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు మీరు? 6వ తారీఖుని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. అవును, 3 రోజులు. అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో న్యాయస్థానం హాజరుపరచాలి, ఆ ట్రావెలింగ్ టయాన్ని మినహాయించి. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆమె మొన్న చెప్పిన 2 గంటలకు అర్ధరాత్రి కనుక మేలుకు వస్తే నిద్రపోయే పరిస్థితి కూడా లేదు, అంత భయానక పరిస్థితిని సృష్టించారని చెప్పింది. అవునట. ఇక్కడ వీళ్ళందరూ గూండాల్లా వ్యవహరించారు, రాజకీయ నాయకులు పోలీసులు గూండాల్లా వ్యవహరించారని చెప్పింది. ఎస్, చట్టాన్ని రక్షించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు లైసెన్సులు గూండాల్లాగా వ్యవహరించారనేది ఈ సంఘటన స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజున పరిధులు దాటి చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగాత్మను ధిక్కరించి ఈ రోజున పోలీసులు వ్యవహార శైలి కనబడతా ఉంది. లలిత కుమారి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏం చెప్పారు? చాలా జాప్యం ఉన్నటువంటి ఫిర్యాదుల మీద కనుక ఆర్థిక సంబంధించిన నేరాలకు సంబంధించిన లాంగ్ డిస్టెన్స్ లో లాంగ్ పెండింగ్ లో ఉన్నాయి కనుక అయితే దాని మీద ముందు విచారణ చేసి తదుపరి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత ముందుకెళ్ళమన్నారు. ఈ మీద కేసు పెడతానికి ఏమున్నాయి అసలు ఆధారాలు? ఈ యొక్క డాక్యుమెంట్ తప్ప. ఈ డాక్యుమెంట్ లో ఆమె సంతకం లేదు, ఈయన సంతకం ఆ డాక్యుమెంట్ ఆమె ఫోర్జరీ చేసింది అనేది పెడతాడు. ఇది అసలు చెల్లుబాటు అవుతాయి ఈ డాక్యుమెంట్? నీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో విద్యాసాగర్ తండ్రి షిప్పింగ్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టి వ్యాపారం చేస్తూ విశాఖపట్నం బిల్డింగ్ ఈ ఊరిలో ఈయన విద్యాసాగర్ ఊరిలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా ఈ రోజున తనఖా పెట్టి అప్పులు చెల్లించగా పెండింగ్ లో ఉన్న కేసులు ఉన్నాయి. తనఖా పెట్టిన భూమిలో ఎవరైనా అమ్మకాన్ని కానీ కొనుగోలు కానీ చేస్తారా? ఎవరంటే దీంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ యొక్క భూమిని అమ్మకానికి పెట్టింది ఎవరికంటే పాపం విద్యాసాగర్కి అతి సన్నిహితులుగా ఉన్నట్టు 2 మిత్రులు కంట. వాళ్ళ దగ్గర 5 ఎకరాలు పెట్టేసి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడట. ఏం తీసుకుందంట? విద్యాసాగర్ నాకు నామ జత్వాని భూమి అమ్ముతుంది కాబట్టి ఇది కొనుక్కోమంటారా ఏంటి ఇలా చేస్తుందని చెప్తే అప్పుడు ఈయనకి వెలిగి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారట. ఎంత కదండి, ఇంత కట్టుకథలు కట్టేసి చేశారు. ఒకటి ఇక్కడ చేయాల్సింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయాల్సింది గురుతర బాధ్యత ఏంటంటే కరెక్ట్ ఏదో తీసుకొచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసి విచారించడం కాదు. ఈ రోజున పోలీస్ కస్టడీ కూడా తీసుకున్నారు కదా, పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు అక్కడ ఎవరు విచారణ చేశారు, విచారణ చేసినప్పుడు అక్కడ టవర్ లొకేషన్ కానీ లేదంటే కాల్ డేటా రికార్డు కానీ గూగుల్ టేక్అవుట్ కానీ ఈ సమాచారం మొత్తం తీసుకొని ఎవరెవరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళారు, ఎవరెవరు విచారణ సంస్థలు అక్కడికి వెళ్ళారు, ఈ సమాచారం సేకరించాలి. అదే అంటుంది. అంటే ఇప్పుడు ఈమెనే ఇస్తా అంటుంది. ఇప్పుడు ఈరోజు మనం ఇంతకుముందు బయట ప్లే చేశాం కదా, నా దగ్గర ఆ రోజు ఏ పోలీసు ఆఫీసర్లు అయితే నన్ను వేధించారో పూర్తి డీటెయిల్ ఉంది, నేను ఇస్తానంటే ఇప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా విచారించాలి. రాజేష్ గారు, ఎవిడెన్స్ తో పాటుగా సపోర్టింగ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ లో తీసుకోవాలంటున్నా. రెండోది ఇంకోటి ఏంటంటే కాంతిరాణ టాటాది విశాల గున్ని, అవును, ఆ సందర్భంలో ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళ సెల్ ఫోన్ నుంచి కాల్ డేటా రికార్డులు తీసుకోవాలి. ఒక ఏసీపీ ఉన్నారంట, డీసీపీ ఉన్నారు, సిఐ ఉన్నారు. అసలు ఫ్లైట్ లో ఒక గుంపును పంపాడండి అక్కడికి. అవును, గుంపును పంపించేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా లోతుగా విచారించాల్సింది అసలు సబ్జానీ జిందాల్ మీద 16/12/2023 బాంబేలో ముంబైలో ఫిర్యాదు ఇచ్చింది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 2/2/2024 ఇక్కడ ఫిర్యాదు ఇచ్చాడు విద్యాసాగర్. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత బాంబేలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా ఈ సజ్జాని జిందాల్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఓకే, 2 సార్లు 3 సార్లు డేట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఎందుకు కలిశాడు? ఆయనకి ఏమైనా సంబంధం ఏంటి అంటే ఈమెను ఏ విధంగా వేధించాలి, ఈమెను నిర్బంధించేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నటువంటి జిందాల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాపాడడానికి, ఆ కేసుని ఎత్తేయడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఎక్కడ జరిగింది?
ఎంత ఒక మాఫియా తయారయ్యారు. సెటిల్మెంట్ మాఫియా ఇది. అది ఈ సెటిల్మెంట్ మాఫియా సెటిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంగా ఎంచుకుంది. ఇది ఎక్కడ గొడవ అండి? ప్రజల సమస్యల మీద చర్చలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో మీడియాలో అవును ఈ రోజున న్యూడ్ ఫోటోల గురించి, ఈ సంబంధాల గురించి, లేదంటే పోలీసులు చేసేటువంటి చట్ట వ్యతిరేక చర్యల గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున ఏర్పడిందంటే సుబ్బారావు గారు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు ఈమె కంప్లైంట్ చేస్తే ఆధారాలతో సహా ఇస్తే, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, గతంలో ఉన్న వైసీపీ పెద్దలపైన ఇస్తే, వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం? ఎందుకంటే మళ్ళీ ఇంతకుముందు అరుణ గారు చెప్పినట్లు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇలాంటివి చేయకుండా గుర్తుండిపోవాలి. ఓహో ఇట్లా ఉంటుందా, అలాంటి సెక్షన్స్, అలాంటి ట్రీట్మెంట్ ఉండాలి వాళ్ళకు. ఇక్కడ నాకైతే పాపం అరుణ మేడం గారు అనుకుంటాను, ఆమె చెప్పిన విధంగా నాకు నిన్న కూడా ఒక టీవీలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ రోజున మరిన్ని అంశాలు వెలుగు చూడబోతున్నాయి. ఓహో ఏం చేద్దంటే ఇది వీళ్ళు ఎవరెవరు వెళ్ళారు, ఆ మీద ఎవరెవరు ఏం చేశారు, ఏ విధమైన వేధింపులకు గురి చేశారు, ఇవన్నీ కూడా ఈ రోజున కొండ బద్దలు కొట్టినట్టుగా ఆమె చెప్పబోతుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. దీంట్లో ఏ పెద్ద తలకాయలు ఏ విధమైన చర్యలు చేపట్టారు, ఏం చేశారని చెప్పేసి ఈ రోజున వెలుగు చూడబోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడా, సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా, లేకుంటే సీతారామాంజనేయులు వస్తాడా, కాంతిరాణ టాటా వస్తాడా, విశాల్ గున్ని వస్తాడా, లేకుంటే ఈ కేసులు విచారణ జరిపినటువంటి విచారణాధికారులు, అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు వస్తారా? మొత్తం కూడా ఈ కుట్రలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వీళ్ళందరూ బుక్ అవబోతా ఉన్నారు. ఇక్కడ ఒకటండి, అన్ని చట్ట వ్యతిరేకంగా జరిగినాయి. 24 గంటల్లో కోర్టుకు హాజరుపడతారు. ఆమె చెప్పింది కదా, నా న్యాయవాదిని కూడా అనుమతించలేదు. చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. బాధితురాలు లేకుంటే ముద్దాయి ఎవరైనా కానీ తనకి ఇష్టం వచ్చినటువంటి న్యాయవాదిని విచారణ సమయంలో రమ్మని చెప్పేసి ఆహ్వానించవచ్చు అని. ఎలా చేయలా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పలా, నువ్వు ఏ కారణాలు తీసుకొస్తున్నావో చెప్పలా. కానీ 24 గంటల్లో న్యాయస్థానం ముందు హాజరుపరచలా. ఈవెన్ చర్చ్ ప్రొసీజర్ కూడా అన్ని బ్యాంకులు 18 బ్యాంకులు కొట్టేశారు 80 లక్షల రూపాయలు. ఓకే, ఎలా బతుకుతారండి వాళ్ళు? బతకడానికి కూడా అవకాశం లేకుండా ఆర్థిక పరమైన సమస్యల్లోకి నెట్టేసి బ్యాంకు ఖాతాలన్నీ కూడా బంద్ చేసేసి సీజ్ చేసేసి వాళ్ళని వేధింపులకు గురి చేశారు. మళ్ళీ ఇంకోటి, బయటికి వెళితే కూడా మీరు జైలు నుంచి బయటికి వస్తే మాత్రం వచ్చి ఎవరికైనా చెప్పినా కూడా మిమ్మల్ని చంపేస్తాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడినే అరెస్ట్ చేస్తాం, మీరెంత అంటే ఈ రకమైన బెదిరింపులు. ఇప్పుడు ఒకటండి, ఆ వేధింపులు ఎందుకంటే ప్లేటర్లను అనుమతించలా, బంధువులను అనుమతించలా, వీళ్ళు ఆ యొక్క గదుల మధ్య, గెస్ట్ హౌస్ లో ఆ మూర్ఖుల మధ్య, ఆ అరాచకవాదుల మధ్య, ఆ మాఫియా మధ్య ఒక అమ్మాయి ఉంది. ఏం చేస్తో తెలీదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ బ్రదర్ కూడా ఈ దేశాల నుంచి వచ్చి వీళ్ళకి సాయం చేస్తారు అని చెప్పేసి భయంతో పాపం వీళ్ళు ఆయన కూడా 4 ముద్దాకే పెట్టేశారు. పాప సంబంధం లేని ఆయన కూడా. ఇంకెవరు వస్తారు? ఎవరు లేనటువంటి దీనస్థితిలో ఒక్క ఆమె, ఏమి చేయలేని దీనస్థితిలో తల్లిదండ్రులు వృద్ధాప్యులు 68-70 సంవత్సరాలు ఉన్నారు. కాదండి, మీకు ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు తల్లి విషయం వచ్చింది, ఆమె ఆ వినికిడే కోల్పోయిందంట. వీళ్ళు పెట్టిన టార్చర్కి ఆ 3 రోజులు ఆమె మధ్యస్థిమితం లేదంట. ఇప్పుడు ఎవరికైనా ఒక కుమార్తెని చిత్రహింసలు పెట్టేసి నానా విధాలుగా వేధించి కేసులు, ఆమె ఒక మాట చెప్పిందండి, దాదాపుగా నా మీద ఇక్కడే కాదు ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కూడా నా మీద కేసులు పెట్టారు, నన్ను హింసించారు, నా జీవితాన్ని, నా బ్రతుకుని, నా కుటుంబాన్ని నాశనం చేశారని చెప్తా ఉందామా. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే దీంట్లో జోక్యం చేసుకుంటే కుదరదండి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అసలు ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఏ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి, ఆమె మీద, జత్వాని మీద ఏ రాష్ట్రాల్లో కేసు పెట్టారు, దాంట్లో ఎవరి పాత్ర ఉందని చెప్పేసి ఇది దేశవ్యాప్త సమస్య, ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కానే కాదు. ఇప్పుడు చూస్తాలేము వెస్ట్ బెంగాల్ ఏ రకంగా జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా విచారణ జరగాలి. కేంద్ర హోంశాఖ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంటర్వ్యూన్ అయిపోయి దేశవ్యాప్తంగా చేసినటువంటి అరాచకాల మీద విచారణ జరగాలి. రైట్, ఓకే అండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఆమె ఇక్కడ నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు వచ్చారు, కాసేపట్లో విజయవాడ కమిషన్ గెలవబోతున్నారు.
పూర్తి డీటెయిల్స్తో సహా ఇస్తానంటుంది. ఇక ఎలాంటి న్యాయం చేసే అవకాశం ఉంది? మీకు కూడా ఏమైనా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా? ఏం తీసుకుంటారు? ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం? ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అసలు అసహ్యం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే, మనం చర్చించుకోవాలి, ఇంత దారుణంగా చేశారనేది. రాజేష్ గారు, మొదట మీకు 60 ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి జనసేన నేత అరుణ గారికి, బీజేపీ నేత బాజీ గారికి, న్యాయవాది ఉస్మారావు గారికి నమస్కారం. ఎత్ర నార్యేసి పూజ్యతే దమయంతి తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటున్నారు. ఇక్కడ మాకు మినిస్టర్ ఉండేది మా చిత్తూరు జిల్లాలో. మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా జగనన్న స్పీడ్గా వస్తాడండి. ఎందుకమ్మా ఇలా చేయడానిక? గత 5 ఏళ్ల రాష్ట్ర చరిత్ర చూస్తే విధ్వంస రాజకీయాలు పక్కన పెట్టండి, ఇలాంటి మహిళల్ని ఏ విధంగా దుర్మార్గంగా చిత్రించారని పైన ఎవిడెన్స్. వైకాపా పార్టీ అంటే వైకామా పార్టీ అయిపోయిందండి, పోర్న్ స్టార్ పార్టీ అయిపోయిందండి. ఎవరి గోరంట్ల మాధవ్ గారు, ఎవరి విజయసాయి రెడ్డి గారు, ఎవరి అంబటి వసంత, ఈయన అవంతి శ్రీనివాస్ గారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్, ఈరోజు అనంతబాబు, నెక్స్ట్ మన ఆర్వి విజయ్ కుమార్ గారు, ఈరోజు నటి విజయ కదంబరం చెప్పానని. ఏంటి ఈ వరుస కథనాలు ఏంటి? నాకు అర్థం కాల. 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇదే? ఈ పరిపాలన చేసి రాష్ట్రాన్ని పరిపాలించాడా? నాకు అర్థం కావట్లా. 30,000 మంది మహిళలు తప్పైన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో అందరూ చాలా మంది సరదాగా అనుకున్నారు. ఇలాంటి ముఖ్యమైన వాళ్ళు తప్పిపోతుంటే, ముఖ్యమైన నటులు తప్పిపోతుంటే నిజమే అనిపిస్తా ఉంది. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడు. అలాగే ఈ రాష్ట్ర మహిళా హోమ్ మినిస్టర్. ఈరోజు రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా 5 ఏళ్లుగా మీరు మహిళల్ని, పిల్లల్ని దుర్మార్గంగా హింసించుంటే అసలు మీరు పరిపాలన చేశారా, విధ్వంసం చేశారా? ఒకటి, ఈ కదంబరి చిత్వాని గారంటే ఎవరండి? ఈ గురించి కనీసం తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఈ అబద్ధాలు ఆడుతున్న అవయోగాలు చేస్తున్నారు కదా. ఆవిడ 96% తో డాక్టరేట్, పీజీ గుజరాత్ లో పాస్ అయ్యారు. ఆవిడ డాక్టర్ స్వతహాగా, యాక్టర్ కాకముందు. ఇది కాకుండా వాళ్ళ నాన్న న్యావీ అధికారి, వాళ్ళమ్మ ఆర్బీఐ మేనేజరు. మంచి చెస్ గేమ్ లో గుజరాత్ కి ఆమె దాన్ని రెప్యుటేషన్ ఇచ్చింది. గతంలో బాలీవుడ్ 2 సినిమాలు తీసింది, తమిళనాడు 2 సినిమాలు తీసింది, కర్ణాటకలో సినిమా తీసింది. పూర్తి స్థాయిలో ఆమె చదువుకొని మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆవిడ. ఆవిడ తీసుకొని వచ్చి ఎవరండి? నాకు అర్థం కాలేదు. సజ్జల జిందాల్ గారు ఎవరు మీకు తెలీదా? ఈ దేశంలో అంబానీ, అదానీ తర్వాత అత్యంత గొప్ప సంపన్నుడు ఈయన. 3వ స్థానంలో ఉన్నాడు ఈయన. ఈయన మీద కేసు, ఈ నటి మీద కేసు. దీంట్లో విషయాల కొన్ని కాంతినాథ్ టాటా ఎందుకు ఎంటర్ అయ్యారు? సార్, చాలా స్పష్టంగా సెటిల్మెంట్ మధ్యస్థం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల జిందాల్ మధ్యలో 100 కోట్ల రూపాయల చేతులు మారాయి. అక్కడ సెటిల్మెంట్ చేస్తే నా కేసు వెనక్కిపోతుంది, ఇక్కడ సెటిల్మెంట్ చేస్తే ఈ కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పి కావాలని పకడ్బందీగా ప్లాన్ చేసి విచారించారు. ఈ ఆర్వి విజయ్ కుమార్ ఎవరు? ఇంతవరకు కట్టబడి కనబడట్లేదే, పారిపోయాడు కదా. ఈమెకి ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి జత్వినా గారికి, అలాగే ముంబైలో ఉన్న సజ్జల జిందాల్ గారికి ఏంటి సంబంధం? డ్రగ్ మాఫియా ఇదేమన్నా? డబ్బులు ఆడించుకున్న డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారా, లేదా 1,000 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ డబ్బులు తీసుకున్నారా? సార్, చాలా క్లియర్ గా ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఆర్వి విజయ్ కుమార్ గారు ఆయన గతంలో అనేక సందర్భాల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషించున్నాడు. వాళ్ళ తండ్రి గారు ఆ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవి అలంకరించున్నాడు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ నటిని ఇంత దుర్మార్గంగా 45 రోజులు జైల్లో పెట్టి న్యూడ్ ఫోటోలు తీయించి బ్లాక్మెయిల్ చేయించి మిమ్మల్ని అఘాయిత్యం చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఆ నోట్ తెరల ఇంకా కొన్ని మాటలు నాకు తెలిసామే. ఇంకా చెప్పింది చాలా కొద్దిగానే అండి, దాదాపు 10% అంట, చాలా ఉన్నాయంట. నాకు పీరియడ్స్ టైంలో ఫ్యాట్స్ కూడా ఇవ్వలేదు, ఒక చిన్న మాటే. ఆవిడ నన్ను తలుచుకుంటే నేను ఏ విధంగా భయభ్రాంతులు కూడా అవుతున్నా కూడా చెప్పింది. నాకు తెలిసి అఘాయిత్యాలు చేశారు అనిపిస్తా, నాకు అర్థం కాల. ఒక పక్కేమో ఒడ్లపై తిరుగుతారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దల సభలో పోయి. విజయసాయి రెడ్డి గాని, అనంతబాబు గాని, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గాని, వీళ్ళంతా పెద్దల సభలు అంట. మహిళలు ఈ విధంగా ఏం మెసేజ్ తెలుసుకున్నారు? ఈ విధంగా వాళ్ళ ప్రైవేట్ పాటలు చూపించుకుంటూ, వీడియోలు చూపించుకుంటూ, 4 స్టార్స్ గా పేరు కప్పించిన వైసీపీ పార్టీని చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన చేసి మహిళల పట్ల ఏమంటారు దాన్ని దుర్మార్గ చర్యలు చేస్తా ఉంటే దీనికి కాపు కాసిన ఐఏఎస్ ఆఫీసర్లు అండి. నాకు విచిత్రంగా ఉంది. భారతదేశంలోనే నిజంగా విచిత్రంగా ఉంది. ఒక 2 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం 2 సార్లు చదివి 3వ సారి ప్రమాణం చేసి దిక్కుమాలిన ఉద్యోగాలు కాదండి ఇది,
స్వయాన రాష్ట్రపతి సంతకం చేసి ఇస్తారు వీళ్ళ ఉద్యోగ అపాయింట్మెంట్. కాదు ఇప్పుడు ఆమె మాట్లాడిన బయట మీరు విన్నారు కదా, ఆమె ఏమంటుందంటే నా వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నేనంతా కేవలం డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు, ఇది ట్రోల్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం పైన కూడా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్తుంది. వ్యక్తిత్వ హననమే కదా సార్, ఆమె శారీరకంగా నూడి ఫోటోలు తీసి దాన్ని చెప్పలేని పరిస్థితులు దుర్మార్గంగా వీడియోలు చిత్రించారంటే ఇంకా వ్యక్తిత్వ హననం ఏముంది నాకు అర్థం కాలేదు. ఆ విజయ్ కుమార్ కేసు పెట్టాడు, ఆమెకి 15 ఏళ్ల క్రితం పరిచయం అంటే నాకు అర్థం. ఆ కేసు 1993లో బర్త్డే ఆమె పుట్టింది, ఆమెకు 15 ఏళ్ళకి పరిచయం ఉన్నాడు విజయ్ కుమార్. అదేం కేసు అంటే 16 సంవత్సరం నుంచి పరిచయం ఉన్నాడా? అంత చిన్న వయసు నుంచి ఎలా ఫ్రెండ్షిప్ ఉంది? ఆవిడ గుజరాత్ లో చదువుకునింది, ఢిల్లీలో డిగ్రీ చేసింది, పీజీ అక్కడ చేసింది. ఇంత మానవ సంబంధాలు కలిగిన వ్యక్తిగా చిత్రించిన ఈ కేసు మొత్తం పరిశీలిస్తా ఉంటే ఇది కేవలం పకడ్బందీగా ప్లాన్ ప్రకారం 2 రాజ్యాధికారాల మధ్య ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామికవేత్త మధ్య కుదిరిన ఒప్పందం. దీంట్లో 100 కోట్ల రూపాయలు వైసీపీకి చేరింది. అక్కడి నుంచి చేసిన కుట్ర దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంప్లిమెంట్ చేశారు 100%. అంటే ఇందులో జగన్ పాత్ర కూడా ఉందంటారా? జగన్ తెలిసి జరిగింది ఇదంతా అంటారా? 100కి 100 పాళ్ళు. ఒక్క అంశం కూడా ఇప్పుడు చెప్తారు చూడండి, వాళ్ళు ఎవరైతే మన చిట్టిని గారు వస్తున్నారు విజయవాడకి, వాళ్ళు కూడా చెప్తారు. సీఎం కి తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఆత్మబంధువు ఏమంటారు దాన్ని, ఆయన ఆత్మ ఒక కంచి కూడా ముందుకేయడు కాబట్టి ఆయన పరిధిలో జరిగింది. దీనికి పోలీసులు సహకరించారు. ఈ పోలీసులు ఇద్దరిని వితౌట్ సర్వీస్ ఇవ్వకుండా రిమూవ్ చేయాలి. నాకు తెలిసి మహిళల హక్కులు కాపాడాల్సిన వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా వైలేట్ చేసి బాంబే నుంచి స్పెషల్ ఫ్లైట్, ఆ స్పెషల్ ఫ్లైట్ ఎవరు బుక్ చేశారో తెలియాలి. మళ్ళీ అది కొంచెం వదిలింది ఎవరో తెలియాలి. ఈ ఇజాల గున్ని అనే వ్యక్తి 4-5 సార్లు గాంధీనాథ అది బొంబాయికి వెళ్ళి వచ్చారంట. ఎందుకు వెళ్ళి వచ్చారు? వాళ్ళ ఇంటికి ఏం చేశారు? వెళ్ళి వచ్చారు. కాబట్టి ఇవన్నీ పూర్తి విచారణ జరిగితే భయం కొల్పించే ఒళ్ళు గౌగురుపాటి. ఇప్పుడు కాదండి, ఇక్కడ శ్రీనివాస్ చౌదరి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఒకే తెరపైకి వచ్చాడు. ఈయనకు ఆ స్థాయి ఉంటుందా? ఇంతమంది పోలీసులను మేనేజ్ చేసి ఈ రకంగా చేసి ఉండే అంటే ఇతను ఒక పావుగా వాడుకున్నారనుకోవాలి, లేక నిజంగా ఇతని పాత్ర కూడా ఉందనుకోవాలి. అది విజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక పావు మాత్రమే. ఈయన దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. వాళ్ళు చెప్పినట్టు ఈ ఇద్దరు ఎస్పీలు స్క్రిప్ట్ రాసుకున్నారు. దాని తగ్గట్టుగా ఒక వ్యక్తిని ఏదో ఆయన అప్పుల్లో ఉన్నాడు, ఆయన ప్లాట్ ఇవి తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ ప్లాట్ దొంగ సర్టిఫికెట్లు, దొంగ పేపర్లు సృష్టించడానికి ఎక్కడో గుజరాత్ నుంచి ముంబై నుంచి వచ్చిన ఆవిడ వల్ల ఎలా అవుతుంది? 2 లక్షల కోసం కేసులు ఎందుకు పెడతారు? ఆవిడ సినిమా యాక్టర్ గా పనిచేస్తే ₹1 కోటి ఇస్తారు కదా. ఇంత అనేక అనుమానాలు దారితీసిన ఈ కేసులో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఇక్కడ ఈ ప్రభుత్వము విచారణ సరిపోదంటారా, లేక నిజంగా కేంద్రం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఈరోజు సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారు. అవసరం ఉందంటారా? ఎందుకంటే మనం చూసాము ఈరోజు కలకత్తాలో ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో వైద్యురాలను అత్యాచారం చేసి ఏ స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సార్ మలయాళ ఫిలిమ్స్ లో కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద గొడవ జరుగుతున్న విషయం కూడా ఈ మధ్యకాలం చూసాం. ఇక్కడ ఆమెకి 9 రాష్ట్రాల్లో ఆమె కేసులు నమోదు చేశారు. అది మన ఈయన మహానుభావుడు పారిశ్రామికవేత్త ద్వారా చేయించారా, లేదా జగన్మోహన్ గారు ఇన్వాల్వ్ అయ్యాడా, సజ్జల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందా? ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో సజ్జల జిందాల్ నుంచి ఈ సజ్జల రామకృష్ణ వరకు, జగన్మోహన్ రెడ్డి వరకు పిన్ టు పిన్ కాల్ ట్రాకింగ్ మొత్తం ఇన్ఫర్మేషన్, అదేవిధంగా గూగుల్ టేకింగ్ అన్ని కూడా పరిశీలించి టోటల్ గా పోలీసుల నుంచి సజ్జల కేసాలు కొన్ని వెళ్ళింది. జగన్మోహన్ గారు ఏ విధంగా ఫోన్ చేశారు, సజ్జల జిందాల్ నుంచి ఎన్ని ఫోన్లు వచ్చాయి, మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల దాగు ఉన్న గద్దలు బయట చేయాల్సిన అవసరం ఉంది. ముందు 2 పోలీసులు సస్పెండ్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పించే విధంగా తీర్పు రావాలి. ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సర్వనాశనం చేసిన ఇంకా చాలా బయటికి వచ్చే ఉన్నాయంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని కేసులు ఇంకా 1 by 1 వచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితి అంటే 5 ఏళ్ళ జరిగింది. రాజేష్ గారు, నాకు తెలిసి ఇప్పుడు వరకు పెద్దల సభకి వెళ్ళినంత 10-15 మంది పోలీసులు బయట వచ్చారు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కూడా తొందరలో బయట రాబోతుంది, అనుమానం అక్కర్లా. ఇల్లు చేసి ముందు నాకు సక్కపోతాడు, వెనక మన సక్కరకు వస్తుంది కదా. మరి జగన్మోహన్ గారు ఏం పాపం చేశాడు అంత పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు? ఆయన సహకారం లేకుండా ఏమి జరగవు. కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టే వీళ్ళంత ధైర్యంగా ముందుకెళ్లారు. పోలీసు అధికారులు కూడా చట్టాన్ని వైలేట్ చేసి వెళ్ళారంటే అప్పుడున్న సీఎం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే సీఎం, మీరు ఏమైనా చేసుకోవాలని చెప్పిన దానికే వీళ్ళు బరి తెగించి వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పేర్లను బయట రావాలి, జైల్లో వేయాలి. నాకు తెలిసి మహిళల పనులు చేస్తే
ఇంత దుర్మార్గమైన చర్యలు వస్తాయని చెప్పి భయపడేందుకు విధంగా చట్టపరంగా చర్చలు తీసుకోవాలి, శిక్ష పడాలని చెప్పి అరుణ గారు నేనేమంటా, దీని ఎన్డీఏ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకునింది. 100% న్యాయం చేస్తామకి తీసుకోవాలి ఖచ్చితంగా, తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మాయి అదే అంటుంది కదా ఖచ్చితంగా. అరుణ గారు ఒకటి మీరు అన్నట్లు ఇప్పుడు కేవలము ఈ టార్చరే కాదు, మీరు అన్నట్లు ఇక చాలా రకాలుగా చేశారు. ఈరోజు ఈ ఆధారాలన్నీ కూడా ఇస్తే సరైన న్యాయం ఇక్కడ జరిగే అవకాశం ఉందంటారా? ఇక్కడ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా ప్రెజర్స్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే చూసాం ఆ జిందాల్ ఇప్పుడు ఏదైతే అనిల్ అంబానీ వీళ్ళంతా, ముఖేష్ అంబానీ వీళ్ళ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఈ వ్యాపారవేత్త. సో ఇప్పుడు ఇవన్నీ బయటపడితే ఈ ప్రభుత్వము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇక్కడ కూడా మళ్ళీ ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉంటుందా? అతను ఒక పెద్ద వ్యాపారవేత్త దేశంలోనే. సార్ డైరెక్ట్ గా సజ్జన్ జిందాల్ వచ్చి ఐపీఎస్లతో మాట్లాడి లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడి రాష్ట్రంలో ఆ అమ్మాయి మీద ఇంత దాష్టికాన్ని సృష్టించే పరిస్థితి అయితే లేదు. అది ఖచ్చితంగా త్రూ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగింది. అతను చెప్పకుండా, ముఖ్యమంత్రి చెప్పకుండా డైరెక్ట్ గా సజ్జన్ జిందాల్ చెప్తే మన ఐపీఎస్ ఆ స్థాయికి అంత దారుణాలు పొడిగట్టరు. ఎందుకంటే ఉద్యోగాల గురించి ఒక అభద్రత భావం ఉండేది కాబట్టి ముఖ్యమంత్రి గారి ద్వారానే చెప్పించి ఉండాలి ఫస్ట్ది. రెండోది, వివిధ రాష్ట్రాల్లో కేసులు కట్టించారు అంటే ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ లో గనక పెట్టినటువంటి టార్చర్ వల్ల అమ్మాయి భయపడి వెనక్కి దక్కకపోతే నెక్స్ట్ స్టేట్స్ లో కేసులు కూడా కదిలించి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ కేసు నుంచి వైదొలిగేలాగా చేయాలన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మిగతా స్టేట్స్ లో ఉన్నటువంటి కేసులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మిగతా స్టేట్స్ లో ఉన్న కేసులు బయటకు కదిలి అమ్మాయికి నోటీసులు వస్తే చూడండి కావాలి అంటే. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదాంతో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ కలగజేసుకుని ఆ అమ్మాయి మీద ఏ స్టేట్స్ లో ఎలాంటి కేసులు పెట్టారో ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేయించి ఆ కేసులను తీసేయిస్తే తప్పితే ఈ కేసులో ముద్దాయిలు ఎవరో బయటపడరు. నిజంగా అమ్మాయికి న్యాయం జరగదు ఫస్ట్. రెండవది, ఇన్ని స్టేట్లలో సజ్జన్ జిందాల్ యొక్క వ్యాపారాలు ఉంటే ఇట్లాంటి దారుణాలకి, ఇట్లాంటి సెటిల్మెంట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అప్పటి ముఖ్యమంత్రి ఎంత రౌడీ వెదవని అతను ఫీల్ అయ్యాడు. మీరు ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ విషయంలో ఏ స్టేట్ లో కూడా ఇట్లాంటివి జరగలేదు. ఇన్ని స్టేట్లో కేసులు పెట్టినా సరే అమ్మాయి మీద, ఒక ఏపీలో మాత్రం ఇంత దారుణాన్ని కూడగట్టారంటే వ్యవస్థలు ఎంత అవినీతిమయం అయిపోయాయి ఆ గవర్నమెంట్ లో, నాయకులు ఎంత లుచ్చాలి ఆ గవర్నమెంట్ లో అని చెప్పేసి సజ్జన్ జిందాల్ భావించుంటాడు. మీరు ఈ కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి అత్యంత ధనవంతుడు కాబట్టి ఈ కేసును ఒక రోజుతో తెగనివ్వకుండా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంత మందిని కొంటాడో, ఎంత డబ్బు వెదజల్లుతాడో, ఆ అమ్మాయిని ఇంకా ఎంత మానసిక క్షోభ గురి పెడతాడో మనం చూస్తూ ఉండాల్సి వచ్చింది. వాళ్ళ హీట్ మీద ఉంది కాబట్టి మీరు నేను ఈ డిబేట్ లో కూర్చొని దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్ని రోజులు ఈ డిబేట్ పెడతాం, ఎన్ని రోజులు మనం ఈ కేసు గురించి అబ్జర్వేషన్ పెడతాం, ఎన్ని రోజులు దీని గురించి జనాల్లో నలిగిద్ది, వారం అయ్యేటప్పటికి అంత మాసిపోద్ది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయికి నరకం. నిజంగా మళ్ళీ ఇంకొకసారి అతని డబ్బు బలాన్ని, అధికార బలాన్ని ఉపయోగించుకొని అతను చేసే దాష్టికలకు ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఇబ్బంది పడుద్ది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పూర్తిగా, కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయగలిగే వ్యక్తి సజ్జన్ జిందాల్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మిగతా రాష్ట్రాల్లో ఉన్న కేసులు తొలగించేసేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దాష్టికాలకి ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎవరైతే ఆ నేరస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష, క్లియర్లీ కఠినమైన శిక్ష ఈ కేసులో పడితేనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీసెస్ లో, ఈ ఐపీఎస్ ఐఏఎస్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం లాగా కనిపించింది. ఏ స్టేట్ లో కూడా ఇట్లాంటి దారుణాలు కొడిగట్టకుండా ఆ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు, అఖిల భారత సర్వీసెస్ లో ఉండి, పోలీస్ సర్వీసెస్ లో ఉండి వీళ్ళు చేసే పనులు ఈ తార్పుడు పనులే సార్. ఎవడో కొడుకుని ఎవరో లవ్ చేయడం ఏంటి, ఎక్కడో ముంబై ఇష్యూ ఏంటి, తీసుకొచ్చి ఇక్కడ ఎవడో సంబంధం లేని కేసు ఎక్కడో, అసలు ఇది చెప్పుకుంటేనే ఒక ఆశ్చర్యంగా ఉంది. అసలు సంబంధం లేని ఇష్యూ మనకు అక్కడ వాళ్ళ ఇష్యూ ఎంత దారుణమైంది సార్. అసలు బయటకు వస్తే ఇంత దారుణంగా, అసలు ఆ అమ్మాయి ఎలా, ఎంత చదువుకున్న అమ్మాయి అండి, బాగుంది. నేనేమంటున్నా, పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చా అని. నిజంగా పవరు, డబ్బు ఎంత దుర్వినియోగం చేయొచ్చు. ఈ కేసు మనకు ఒక తార్కాణం. దేశం మొత్తం పట్టించుకోవాల్సిన విషయం ఇది, దేశం మొత్తం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఇదే. డబ్బు, అధికారం చేతిలో ఉంటే ఎంత సిల్లీ కేసులో 42 రోజుల పాటు జైల్లో పెట్టి, మర్డర్ కేసులో పెట్టారు సార్, జైలు వచ్చేసింది. 3 రోజులు బెయిల్ వస్తుంది, మధ్య 3 రోజులకి 7 రోజులకి మర్డర్ కేసులో వస్తుంది బెయిల్. అట్లాంటిది 42 రోజుల పాటు చిన్న ఫోర్జరీ సంతకం కేసు పెట్టి 2 లక్షలు డిమాండ్ చేసిందని కేసు పెట్టి ఆడపిల్ల నది కూడా 42 రోజులు రిమాండ్లు ఎట్లా పెడతారు సార్ జైల్లో? అసలు ఏ సెక్షన్ ప్రకారం పెట్టారు సార్ 42 రోజులు జైల్లో? ఈ అమ్మాయికి లాయర్ లేరా? అమ్మాయి చదువుకోలేదా? వాళ్ళ అన్నయ్య అబ్రాడ్ లో ఉన్నాడంటే అమ్మాయి లాయర్లు పంపించుండ్రా, వాళ్ళు బెయిల్ కోసం ట్రై చేస్తుండ్రా? కానీ ఎంత నిర్బంధ పరిస్థితిని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని జైల్లో పెట్టారు అర్థం చేసుకోండి. 42 రోజుల పాటు జైల్లో పెట్టినా గానీ ఆ అమ్మాయి ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు, ఆ అమ్మాయి నిర్ణయం మార్చుకోలేదంటే ఆ అమ్మాయి మనస్సాక్షి, అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాలి.
తెలుసుకోవాలి సార్ ముందు. అంత టార్చర్ చేశారంట అమ్మాయిని. కానీ మీరు చెప్తున్నట్లు ఆమెకు వేరే స్టేట్లో కూడా కేసులు నమోదు చేసే అవకాశం, కానీ ప్రాణభయం కూడా ఉంటుంది ఆమెకు. ఇది కూడా లైఫ్ థెఫ్ట్ కూడా ఉంటుంది. దీనిపైన కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా సాక్ష్యాలు చెప్పడానికి. అమ్మాయి మిగతా స్టేట్ లో కేసులు బయటకు వచ్చి ఉంటాయి చూడండి. ఇప్పటికి అమ్మాయికి నోటీసులు వస్తాయి రేపు ఎల్లుండి నాకు తెలిసినంత వరకు. బాజీ గారు, నిజంగా ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కనుక కేసులు ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అంశం మీద మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు నిర్మలా గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు, వాస్తవానికి ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి యొక్క పోలీసుల పాత్రపై ఫిర్యాదు, అనుమానాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ డ్రాఫ్ట్ కంప్లైంట్ ఏదైతే ఉందో నేనే అక్కడ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల పాత్ర కన్నా ఆ పాత్రను సృష్టించి ప్రోత్సహించినటువంటి రాజకీయ నాయకులే మొదటి ముద్దాయిలు. ఇంత డీప్ గా వెళ్ళి అతనికి కావాల్సినటువంటి సహాయాన్ని చేయడం కోసం అతని మీద కంప్లైంట్ పెట్టేటువంటి కంప్లైంట్ విత్డ్రా చేసుకునేంత వరకు ఆ మనిషిని చంపటం తప్ప మిగతా చిత్రహింసలు పెట్టినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషులుగా పనిచేసినటువంటి వైనం. దీన్ని మనం ఖండిస్తున్నాం కాదండి. ఆమె ఎట్లనో ప్రాణాలతో కాదండి, ఆమె ఎట్లనో ప్రాణాలతోటి ఉంచారు, లేకుంటే అది కూడా చేసేవారు. మరి అది చేసే మళ్ళీ ఎందుకు మా పైకి వస్తానుకున్నారో ఏంటో వినపడేది కాదు. ఖచ్చితంగా ఇదేంటంటే జిందాలైనా ఇంకొకళ్ళైనా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులేనండి. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా వెళ్ళేటువంటి పరిస్థితి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మహిళల పట్ల ఆయన ఆలోచించేటువంటి ధోరణే పూర్తి భిన్నం. ఆయన పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటానని చేసినటువంటి మాట కానీ, చట్టం పట్ల ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం కానీ, పూర్తిగా రక్షణ కోసం ఎక్కడో ఎక్కడో లేకపోతే తప్పిపోతే తీసుకొచ్చి ఆయన అప్పచెప్తున్నటువంటి ఇప్పుడు ఆయన పాలనాపరమైనటువంటి అవుట్ ఆఫ్ మినిస్ట్రీ కూడా ఆయన చేసేటువంటి సమాజ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కలుపుకొనే ఈ కేసు వ్యవహారంలో పూర్తి దర్యాప్తు జరగాలి. మిగతా రాష్ట్రాల్లో వస్తే ఏ కేసు వచ్చింది, ఏం కేసు పెట్టారు, ఏం జరిగింది, అక్కడ ఏమి ఇబ్బంది పడింది అనేది వారి నోటి నుంచే, జతన్ గారి నోటి నుండే రావాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన తర్వాత మనం అందరం స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక రాష్ట్రంలో దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగితే దేశం మొత్తం కూడా స్పందిస్తా ఉంది. వాళ్ళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఆ వైద్యురాలి హత్యాచారం. అదే విధంగా అంతకు మించినటువంటి ఇది నిగూఢమైన రహస్యంతో కూడినటువంటి చట్టాన్ని పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకొని కావలసినటువంటి సెక్షన్లో పెట్టి, వినకపోతే మిమ్మల్ని ఆఖరికి మరణం తప్ప ఇక శరణం లేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆవిడంతటా ఆవిడే రాజీ పడే విధంగా చేసినటువంటి పూర్తి లోపభూయిష్టమైనటువంటి రౌడీ మూకల యొక్క న్యాయాన్ని, చట్టాన్ని వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిపేసినటువంటి ఈ కేసు హిస్టరీ మిగిలిపోయేటువంటి పరిస్థితి జరగాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఇంకా మనం ఎక్కడ కూడా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. చివరిగా రైట్ సుబ్బారావు గారు, చివరిగా ఇప్పుడు జత్వాన్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఏం చెప్పబోతుంది. ఇప్పటి వరకు ఆమె మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడి ఇంకా నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ పోలీసుల పైన ఆ డీటెయిల్స్ ఇస్తే ఎలాంటి సెక్షన్స్, ఈ సెక్షన్స్ తోటి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? పూర్తిగా వాళ్ళని సర్వీస్ నుంచి కూడా తొలగించే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఈమె ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా? డెఫినెట్గా అండి. ఎందుకంటే అక్రమ నిర్బంధం ఉంది, అక్రమ వేధింపులు ఉంది, 10 సంవత్సరాలకు పైబడే నేరాలు అక్రమంగా పెట్టేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కావాల్సిన సెక్షన్లు చేశారు, ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేశారు, మానసిక వేధింపులు చేశారు, అలానే తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు, అలానే చర్చి విషయంలో కూడా వాళ్ళు సక్రమంగా చట్టాన్ని ఫాలో అవ్వలేదు, అరెస్ట్ విషయంలో కూడా చట్టాన్ని ఫాలో అవ్వలేదు. ఇవన్నీ కూడా ఉంటే డెఫినెట్గా ఈ ఐపీఎస్ఎల్కి 10 సంవత్సరాల పైనే శిక్ష పడుతుంది అన్నింటిలో కలిపి. ఓకే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ మీరు ఇందాక చెప్పారు చూసారా, వాళ్ళ కుటుంబానికి రక్షణ అనేది ఇది అత్యవసరం. ఇప్పుడు రెండోది ఏంటంటే 80 లక్షల రూపాయలు డిఫ్రీజ్ చేశారు, సీజ్ చేశారు. దాన్ని డిఫ్రీజ్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళని కుటుంబ పరంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ రాష్ట్ర పోలీసులు చేశారు ఆనాడు. కాబట్టి ఇప్పుడు పోలీసు అధికారులు కూడా జోక్యం చేసుకొని వెంటనే ఏదైతే ఏ బ్యాంకులు అయితే ఎలా చేశారో దాన్ని తొలగించవలసిన అవసరం ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇక్కడ జత్వానీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది అమ్మాయి, నాకు సిబిఐ విచారణ జరిపించండి అని. అంటే ఈ రాష్ట్ర పోలీసుల్ని గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పుడు విధానాలు, పాలేరుతనం, క్రియాశీల కార్యకర్తల్లాగా వ్యవహరించేటువంటి వీళ్ళ వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి పాలేరులుగా ఉన్న సంఘటనలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 2 ముగ్గురు
దుర్మార్గులు చేసినటువంటి అరాచకాలను చూసిన తర్వాత మిగతా అందరు ఐఏఎస్లను కూడా నమ్మలేని పరిస్థితికి ఆ అమ్మాయి కూడా నెట్టబడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఈ అమ్మాయిని చంపడం కాదండి, ఆల్రెడీ నిర్భయం లేకుంటే కలకత్తానో వీటిలో చంపేశారు అత్యాచారం చేసి. ఈవిని జీవచవంలా చేశారు, పతికొండి చనిపోయే వ్యక్తిగా ఇవన్నీ మార్చేశారు. దిన గండం, నూరేళ్ళ ఆయుష్, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఏం కేసు పెడతారో తెలియదు, ఏ పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలియదు. అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజున. దీంట్లో జిందాలు కూడా ఒక ముద్దాయిగా రావాల్సిన అవసరం ఉంది. జిందాలు ఇచ్చిన ఫిర్యాదును కూడా రీఇన్వెస్టిగేషన్ చేసి జిందాలను కూడా కేసులో ఆమె చెప్పిన ఆరోపణల మీద విచారించవలసిన అవసరం ఉంది, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఇంత నికృష్టంగా ఇంత కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంటే ఈ రోజున ఒకటైతే మనం అర్థం చేసుకోవాలండి, ఈ రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తన పోలీసులు కదా అని చెప్పేసి సానుకూలంగా వ్యవహరించినా ఈ రాష్ట్ర పౌర సమాజం ఈ రాష్ట్ర పోలీసులను కూడా డీజీపీని కూడా సహించే పరిస్థితిలో ఉండదనే విషయాన్ని ఆలోచించాలి. కరెక్ట్. ఎందుచేతంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రకటనలు చూస్తా ఉన్నాం టీవీలో, అంటే నేను డీజీపీ కూడా విచారణలో తేలితే అప్పుడు ఆలోచిస్తాము, అప్పుడు విచారిస్తాము, ఇలాంటి సానుభూతి కబుర్లు చెప్తూ ఉన్నారు కమిషన్ దగ్గర నుంచి అందరూ కూడా. ఈ రోజున ప్రభుత్వం దీని మీద స్టింజెంట్ గా వ్యవహరించాలి, ఎక్కడ రాజీ పడకూడదు. వీళ్ళందరినీ కూడా తక్షణమే నమోదు చేసి అరెస్ట్ లో కూడా జాప్యం లేకుండా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి నిజాయితీని చివరిగా శ్రీనివాస్ చౌదరి గారు, సమయం లేదు ప్లీజ్, చివరిగా నేను ఇంతకుముందు దాంట్లో ఇప్పుడు ఈమెకు కానీ ఈమె కుటుంబ సభ్యులకు కానీ రక్షణ చాలా అవసరం అండి. ఇప్పుడు గుర్తుపెట్టు ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆమె. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి ఎలాంటి రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వెలుగులోకి వచ్చింది, తీసుకొచ్చింది, ఈరోజు ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకం భరస్తో వస్తున్నానని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. సో ఎలాంటి రక్షణ కల్పించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంతకుముందు అంటే పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు పోలీసుల పైన ఆమె ఆరోపణలు చేస్తుంది కాబట్టి మరి ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు పోలీసులన్నా చేస్తారా, లేక మేము ఒకటే కదా, మేమంతా డిపార్ట్మెంట్ ఒకటే కదా, ఒకరిపైన మచ్చ వస్తే మా అందరికి వస్తుందని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఈ కేసులో నీరు గార్చే అవకాశం ఉంటుందా? మొదట ఈ కేసు ప్రభుత్వ దృష్టికి రావడం వెంటనే సవంతి రాయ్ గారిని స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. సిపి రాజశేఖర్ గారు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఆ నిమిషం నుంచి 3 రోజులుగా రాణా గారు ఆఫీస్కి రావట్లేదు. చూడండి, రాణా గారు కనబడట్లేదు, కాంచనాట. అలాగే గున్ని గారు 3 రోజులుగా రావట్లా. వచ్చి ఉదయం సంతకం పెట్టి సాయంత్రం వెళ్ళాలంటే తప్పులు చేసినవాడు ఖచ్చితంగా భయపడతాడు. ఐపీఎస్ అలాగే తప్పులు చేసిన విషయాలు స్పష్టంగా చెప్తున్నారు, చాలా క్లియర్ గా ఉంది దాంట్లో. రాణా నువ్వు రావా అని అడిగే పరిస్థితి వస్తుంది ఈరోజు. ఎందుకంటే అధికారులకు తెలిసి గత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమస్య పైన ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే డీజీపీ గారు క్షమించే ప్రసక్తే లేదు, మా హోంమంత్రి అసలు క్షమించే ప్రసక్తే లేదు. ఎన్డీఏ కుటుంబ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా న్యాయం చేసి వారి కుటుంబానికి జత్విని గారి కుటుంబ రక్షణ కల్పించి కేసులు పూర్తిగా ఫైనలైజ్ వరకు బాధ్యత తీసుకుంటాం. ఒక నటిగానే కాదు, ఒక మహిళగా, భారతదేశ పౌరురాలుగా విహరించే హక్కు, మాట్లాడే హక్కు ఉంది. అది చట్టపరంగా ఇచ్చిన చట్టం కాబట్టి దీని విషయంలో కాంప్రమైజ్ ప్రసక్తి లేదు. దీంట్లో దాగున్న ప్రతి ఒక్కరిని ఎంతటి వారైనా సరే తుప్పోదల కొట్టి బయట తీసుకొని జైల్లో కూర్చోబెడతామని వార్నింగ్ ఇస్తున్నాం. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా రాయపాటి అరుణ గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి అండ్ ఎస్కే బాజీ గారికి. చర్చలో పాల్గొనడం మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే హీరోయిన్ జత్వాని అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ వచ్చింది, ఇక్కడ నుంచి ఆమె నేరుగా విజయవాడ వెళ్తుంది. మరి పూర్తి ఆధారాలతో సహా ఇస్తానని చెప్పేసి చెప్తుంది. ఆమె కన్నీటి పర్యంతం అవుతుంది. ఏ రకంగా వేధించారు అనే దానిపైన ఆమె చెప్తూ ఉంది. మరి టార్చర్ కాదు, ఇక ఇంకంతకు మించి చేశారనేది తెలుస్తుంది ఆమె మాటల్లో బట్టి చూస్తుంటే. ఏం చేశారు ఏంటి, నేను ఆధారాలు ఇస్తా అంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈ ప్రభుత్వం? మరి ఆ పోలీసులు మరి అంత కఠినంగా అంత రాక్షసంగా ఎందుకు వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది? మరి దాని వెనక ఎవరున్నారు, ఎవరు ఆ రాజకీయ నాయకులు ఉన్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ యొక్క జత్వాని ఇచ్చే ఫిర్యాదు పైన ఇప్పుడున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. మరి ఇప్పుడు ఆ ఫిర్యాదు తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడే అవకాశం ఉంది, ఏం చెప్పే అవకాశం ఉందనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.